అమెరికా అగ్రరాజ్యం అయితే మాకేం, దక్షిణ కొరియాతో కలిసి కవ్విస్తుంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరికే కూర్చోలేదు. మాకు కోపం వస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో తెలీదు. రెండు దేశాలను అణుబాంబులతో లేపేస్తాం, సమూలంగా సర్వనాశనం చేసి పారేస్తాం. ఇది నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఇచ్చిన మాస్ వార్నింగ్. ఇంతకు అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? అమెరికా నార్త్ కొరియాలో ఎందుకు తలదూరుస్తోంది? అసలు కిమ్కు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా సైనిక విన్యాసాలు, దక్షిణ కొరియాతో కలిసి చేస్తున్న యుద్ధ వ్యూహాలను తీవ్రంగా విమర్శించారు. అవసరమైతే ఆ రెండు దేశాలపై అణుదాడులకు వెనకాడబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇది ఒక్కసారిగా చేసిన వ్యాఖ్య కాదు. గత కొన్ని నెలలుగా క్షిపణి పరీక్షలు పెంచుతూ వస్తున్న ఉత్తర కొరియా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. నార్త్ కొరియా వద్ద టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయని వస్తున్న వార్తలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. అసలు కిమ్ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? బెదిరింపు అనుకుని సరిపెట్టాలా? వ్యూహాత్మకమని ఆలోచించాలా? ఇదే ఇప్పుడు అమెరికా తేల్చుకోవాల్సిన అంశం. అయితే కిమ్ వ్యాఖ్యల ప్రకంపనల్ని పరిశీలిస్తే ప్రపంచం ముందు మరోసారి అణ్వాయుధాల ముప్పు వచ్చేలా ఉందని అర్థమవుతోంది. క్రమంగా ఉత్తరాసియా రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దక్షిణ కొరియాలను అణ్వాయుధాలతో నాశనం చేస్తానని హెచ్చరించిన కిమ్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ లెక్కలేంటి? నిజంగా యుద్ధ ప్రమాదమా, లేక ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా? సౌత్ కొరియా, అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఆ రెండు దేశాలు సర్వనాశనం అయ్యేదాకా వదలరాదని కిమ్ ఆర్మీకి సంచలన ఆదేశాలిచ్చారు. దక్షిణ కొరియా, అమెరికా ఈ మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాలు ఆయుధాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ యుద్ధ సంబంధాలపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జోలికొస్తే ఊరుకునేది లేదని ఊరమాస్ వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆర్మీతో మాట్లాడిన కిమ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. శత్రు దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏమాత్రం వెనక ముందు చూడకుండా దాడులు చేయాలని తేల్చి చెప్పారు. ప్రతి ఏటా అమెరికా, దక్షిణ కొరియాలు చేసే సంయుక్త సైనిక విన్యాసాలను ప్యాంగ్యాంగ్ యుద్ధానికి ముందస్తు ప్రణాళికగానే చూస్తోంది. అయితే దక్షిణ కొరియా కిమ్ ఆలోచనల్ని కొట్టిపారేస్తోంది. ఇవి కేవలం రక్షణాత్మక చర్యలు మాత్రమే అని చెబుతోంది. అయితే కిమ్ అసలు అసహనం దీనిపై కాదు. అమెరికా తరచూ అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గాములు, బాంబర్లను కొరియా ద్వీపకల్పానికి పంపుతున్నందుకే దీన్ని ప్రత్యక్ష బెదిరింపుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భావించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎందుకు ఇంతలా ఉత్తర కొరియాపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది? ఎలాగైనా సరే ఆ దేశ ఆట కట్టించాలని సౌత్ కొరియాతో జట్టు కడుతోంది ఎందుకు? అంతలా అమెరికాను అప్రమత్తం చేసే అంశాలేంటి? అమెరికా దృష్టిలో ఉత్తర కొరియా అణు కార్యక్రమంతో ప్రపంచ భద్రతకు పెద్ద సవాలు విసురుతోంది. ఎప్పటికప్పుడు దీన్ని నిలువరించుకుంటే పెను ప్రమాదం తప్పదు. అందుకే దక్షిణ కొరియా, జపాన్ వంటి మిత్ర దేశాలకు భద్రతా హామీలు ఇస్తూ కలిసికట్టుగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. వాస్తవానికి అమెరికా వ్యూహం రెండంచెలుగా సాగుతోంది. ఒకవైపు ఆంక్షలు, దౌత్య ఒత్తిడి, మరోవైపు సైనిక ప్రదర్శన. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇరాన్తో కూడా అమెరికా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓవైపు శాంతి చర్చలు చేస్తానంటూనే మరోవైపు యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. ఇక్కడ కూడా ఇరాన్ అణుపరీక్షలు చేస్తుందనే అమెరికా ఆరోపిస్తోంది. ఇంతకు నిజంగా అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉందా అంటే పూర్తిస్థాయి అణుయుద్ధాలకు అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. కానీ ఉత్తర కొరియా దాడి చేస్తే మాత్రం తక్షణ ప్రతీకారం తప్పదంటున్నారు. అమెరికా అణుశక్తి సామర్థ్యం భారీగా ఉండడం, చైనా, రష్యా వంటి దేశాలు ప్రాంతీయ యుద్ధాన్ని అనుమతించే అవకాశం లేకపోవడం వల్ల నార్త్ కొరియా అంత తెగించిందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే చిన్న స్థాయి సైనిక ఘర్షణలు జరిగే ప్రమాదం మాత్రం ఉందంటున్నారు. ఇంతకు కిమ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ పరిశీలకులకే కాదు, దేశీయ రాజకీయాలకు సంబంధించినవిగా చూడాలి. ఆర్థిక ఆంక్షల ప్రభావం, ఆహార కొరత సమస్యలు, జనాభా నిష్పత్తి పడిపోతుండడం లాంటి సమస్యలతో సతమతమవుతున్న నార్త్ కొరియా ప్రజల్లో జాతీయ భావన పెంచడానికి కిమ్ అలా వ్యాఖ్యానించారేమో. సాధారణంగా ఇలాంటి విపత్కర సందర్భాల్లో
దేశ ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు బాహ్య శత్రువుల్ని చూపించడం నార్త్ కొరియా అధ్యక్షుడు నిత్యం అనుసరిస్తున్న వ్యూహమే అని కొందరంటున్నారు. ఇవాళ కిమ్ తన మాటల్ని నిజం చేస్తే మాత్రం ప్రపంచ పరిస్థితి చాలా దారుణంగా మారుతుందనేది పచ్చి నిజం.